నాన్నకు దండం పెడతా, అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా, అమ్మకు దండం పెడతా, అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా, అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా. చదువు నేర్పిన గురువులందరి పాదాలకు దండం పెడతా. చదువు నేర్పిన గురువులందరి పాదాలకు దండం పెడతా. మంచి నేర్పిన మనుషులందరికీ మనసు నిండా దండం పెడతా. అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా, అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా. పాలబుగ్గల పసితనంలో మనం చిన్నప్పుడు బడికి పోతే, ఇంతకంటే చిన్నగా ఉన్నప్పుడు బడికి పోతే బల్లె రిసీవింగ్ ఎట్లుంటుందంటే, పాలబుగ్గల పసితనంలో పలకబట్టి బడికి పోతే, పాలబువ్వ కంట తీయగా పంతులయ్యే పలకరిస్తాడా పలకరియర్రా? ఎట్లుంటుంది మన సార్ మాట్లాడే విధానం? పాలబుగ్గల పసితనంలో పలకబట్టి బడికి పోతే, పాలబువ్వ కంట తీయగా పంతులయ్యే పలకరించే. రారా కన్నయ్యా నా చిన్ని కన్నయ్యా, రారా కన్నయ్యా నా చిన్ని కన్నయ్యా. అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా, అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా. అందుకోసమే గురువులకు దండం పెట్టుకోవాలి, అమ్మను గౌరవించాలి, నాన్నను గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, సమాజంలో ఉన్న పెద్దలందరినీ